తోతాపరి మ్యాంగో తయారీకి కావలసిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఇది మనం కాస్త ముగ్గిందా లేదంటే పచ్చిదా ఏదైతే బాగుంటుంది యాక్చువల్గా ఈ రెసిపీకి? ఇప్పుడు ఇది జామ్, మన కిసన్ జామ్ లాగా ఉంటది కదా, ఇది తోతాపరి మ్యాంగో జామ్ అన్నమాట. దీన్ని నిల్వ పెట్టుకోవచ్చు మనము, పిల్లలకి ఏదైనా చేసుకో, కొంచెం మగ్గినట్టు ఉంటే బాగుంటది. ఓకే ఓకే, సో స్టార్ట్ చేద్దాం. అయితే స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసేయడమేనా? స్టవ్ ఆన్ చేయడము, దీనికి ఇంగ్రీడియంట్స్ ఓకే. స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా నెయ్యి, ప్యాన్ కొంచెం కాగాక కొద్దిగా నెయ్యి వేసి మనము డ్రై ఫ్రూట్స్ని వేయించుకుంటాం అన్నమాట. ఇందులో చాలా సింపుల్ రెసిపీ. అయితే మీరు జామ్ అన్నారు కదా, సో జామ్ అంటే ఇంకా డ్రై ఫ్రూట్స్ ఏమీ అవసరం లేదు, జస్ట్ బెల్లము మ్యాంగో తురుము సరిపోతుందేమో అన్నట్టు అనుకున్నాను. ఈ డ్రై ఫ్రూట్స్ అది వేసేసరికి టేస్టీగా ఉండాలి కాబట్టి, పిల్లలకి ప్రోటీన్స్ అందాలి కాబట్టి మనము వేసుకుంటాం అన్నమాట. ఓకే సరే, నెయ్యి కరిగింది. పిస్తా, కొంచెం పిస్తా వేస్తాం మనము. మిగతా కొంచెం ఎందుకు దాచారు? గార్నిష్ కోసం. తర్వాత ఖర్జూర, ఓకే ఖర్జూరం వేసుకున్నాము. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? కాజు. నాకు తెలిసి బెల్లం అవసరం లేదేమో అనిపిస్తుంది, ఎందుకంటే మనకి ఖర్జూరం స్వీట్నెస్, మామిడికాయ కాస్త పుల్లగా తీయగా కూడా ఉంటది. బెల్లం ఏంటంటే మనకు కొంచెం అది మిల్ట్కాయ ఉడకడానికి, మామిడికాయ ఉడకడానికి మనం వేసుకుంటాం అన్నమాట. స్వీట్నెస్ కూడా వస్తుంది, అంటే కొంచెం పుల్లగా. ఇప్పుడే వేస్తున్నారు బాదం. కొంతసేపు ఇది మగ్గాక తీసేయాలి దీన్ని. సెపరేట్ చేసుకోవాలి. దీన్ని సెపరేట్ చేసుకోవాలి. ఆ బౌల్ ఇస్తారా? తీసేస్తాను. ఓకే. ఇప్పుడు ప్యాన్లో ముందుగా మనం తురుముకున్న తోతాపరి తురుముని వేసుకోవాలి అందులో. ఓకే. ఒక బౌల్ తురుము వేసి కొద్దిగా ఇది దగ్గరికి అయ్యాక కొంచెం వేయించినాక మనము దీంట్లో నెయ్యి యాడ్ చేసుకుంటాం. చాలా సింపుల్ రెసిపీ, చాలా ప్రోటీన్గా ఉంటుంది. ఎందుకంటే మనము మామిడి పండు ఎప్పుడంటే అప్పుడు తినలేము కదండి, ఎప్పుడు దొరకదు కదా, సీజనబుల్ ఫ్రూట్ కదా. అందుకనే పిల్లలకి ఎప్పుడన్నా తినాలనిపిస్తే చపాతీలోకి, మనము బ్రెడ్లోకి చాలా బాగుంటుంది. చాలా టేస్ట్. నెయ్యి వేయండి. ఓకే, అయితే ఇది చపాతీలోకి, బ్రెడ్లోకి చాలా బాగుంటుంది. ఓకే. సో ప్రతిసారి మనం బయట మార్కెట్లో దొరికే కెమికల్స్తో కూడిన, ప్రిజర్వేటివ్స్తో కూడిన జామ్ కంటే ఇంట్లో ఇది బాగుంటుంది. న్యాచురల్గా ఉంటుంది, టేస్టీ కూడా ఉంటుంది. ఇది పైగా నిల్వ కూడా ఉంటుంది అని చెప్పేసి అన్నారు కదా. నిల్వ ఉంటుంది. ఎంతకాలం ఉంటుంది అంటారు నిల్వ? మనకి మనం ఫ్రిడ్జ్ లో పెడితే ఒక 6 months ఉంటుందండి. 6 months ఉంటుంది. ఎందుకంటే దీంట్లో వాటర్ పోయాం మనము, ఖరాబ్ అయ్యే ఛాన్సే ఉండదు. అంటే ఇది బాగా పచ్చి తీసుకోవాలా లేదంటే కాస్త కొంచెం మగ్గింది తీసుకుంటే మనకు ఇంకా చాలా బాగా టేస్ట్ వస్తుంది. పచ్చిది అంటే కొంచెం పులుపు వచ్చేస్తుంది, మగ్గిందంటే కొంచెం స్వీట్ కొంచెం పులుపు అనేది ఉంటది కదా దాంట్లో. అవునవును. అందుకని మనం ఏం చేస్తామంటే అది తురుముకొని కొంచెం ఇది దగ్గరకు అయినాక దీంట్లో బెల్లం వేసేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఆ బెల్లంలోనే మనకి ఇది కాస్త బాగా ఉడికిపోతుంది అన్నమాట. ఒక కప్పు బెల్లం, బెల్లం తురుమును వేసుకుంటే మనము అది దాంట్లో ఉడికిపోతుంది కదా.
మీరు ఏం చేస్తుంటారు? నేను ఇంట్లోనే హౌస్ వైఫ్ అండి. నేను మాకు జనరల్ స్టోర్ ఉంది, షాప్. ఇంట్లో పని అయినాక షాప్లో కూర్చుంటాను. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? మాది జనరల్ స్టోర్ కాబట్టి మార్నింగ్ నుండి తను కూర్చుంటారు. ఓహో, నా పని అంతా అయిపోయేదాకా. తర్వాత తను టైలరింగ్ చేస్తుంటారు. మీ హస్బెండ్ మళ్ళీ ఇంకా రియల్ ఎస్టేట్ కూడా చేస్తారు. ఓకే, నైస్. అన్నీ కావాల్సినయే. ఒక మంచి ఇల్లు ఎక్కడ దొరుకుతుంది, ప్లాట్ ఎక్కడ దొరుకుతుంది అని తెలుసుకుంటూనే మీకు కావాల్సి మిమ్మల్ని అందంగా చూపించడానికి ఇవన్నీ కూడా ఆయన కుట్టేస్తారా? అన్ని అంటే జెంట్స్ వేర్ అన్ని కుట్టుకుంటా. అయినా ఐడియా ఉంటుంది కదా? ఐడియా ఉంటుంది. ఓకే. ఎంతమంది పిల్లలండి మీకు? 3 పిల్లలండి. ఓ, ఎంతమంది ఆడపిల్లలు, ఎంతమంది మగ? 2 మగ పిల్లలు, ఒక అమ్మాయి. బాబు బీటెక్ అయిపోయింది, ఇప్పుడు జాబ్ వచ్చింది, బెంగళూరుకి వెళ్తున్నాడు బాబు. గుడ్ 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 న్యూస్ అది. ఇది దగ్గరకు అయ్యింది. కొంచెం దగ్గరికి అయినాక ఇంకా మనం దింపేసి డ్రై ఫ్రూట్స్ వేసేద్దాము. ఇంకా అంతే. డిష్లో తీసుకుంటే మనం చాలా బాగుంటుంది. ఇది హై ప్రోటీన్. భార్గవి గారు, సో మనకి ఇది రెడీ అయిపోయినట్టే కదా? రెడీ అయిపోయింది. దీంట్లో అన్ని మనం వేయించిన డ్రై ఫ్రూట్స్ అన్ని వేసేద్దాం. ఇందులో వేసేద్దామా? చూడండి, కలర్ఫుల్గా మనకు ప్రోటీన్గా. అవును, పిల్లలు బాగా ఇష్టపడతారు దీన్ని. ఇది చూస్తుంటే నాకు ఇదేదో దాచుకుంటేలా అనిపించట్లేదు, అప్పటికప్పుడు సేల్ అయిపోయేటట్టు అనిపిస్తుంది ఇది. సరే, తీసేద్దామా అయితే? ఇంకా డిష్ అవుట్ చేద్దాం. ఒక బౌల్లో తీసేద్దాము. ఓకే. మనకు కావాలంటే ఇంకా డ్రై ఫ్రూట్స్ పైనుండి గార్నిష్ కోసం వేసుకోవచ్చు. ఓకే, మనకు అవసరమో అనుకుంటే. నిండుగా ఉంది చాలు ఇంకా. చూసారు కదా, 6 నెలల వరకు నిలువ ఉండే తోతాపరి మ్యాంగో రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. తోతాపరి మ్యాంగో తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మామిడికాయ, బెల్లం, ఖర్జూరం, నెయ్యి, బాదం, జీడిపప్పు, పిస్తా. తోతాపరి మ్యాంగో తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో పిస్తా, ఖర్జూరాలు, జీడిపప్పు, తరిగిన బాదం వేసి వేయించుకుని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ లో మామిడికాయ తురుము, నెయ్యి వేసి మగ్గించుకోవాలి. తర్వాత అందులో బెల్లం వేసి దగ్గర పడేదాకా మగ్గించుకుని తర్వాత అందులో వేయించుకున్న ఖర్జూరం, డ్రై ఫ్రూట్స్ వేసి కలిపి బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే తోతాపరి మ్యాంగో రెడీ.